నీ ఇష్టానికి ఒక అమ్మాయిని ప్రేమించావు, నీ ఇష్టానికి ఒక అబ్బాయిని ప్రేమించావు. ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇది దేవుని చిత్తం కాబట్టే మేము ఎన్ని గొడవలైనా ఏవైనా పెళ్లి చేసుకొని ఉండగలుగుతా ఉన్నామంటే అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తం కాదు. కాకపోతే ఆయన నీ ఇష్టాన్ని ఆపలేడు, నీ ఇష్టాన్ని నీకు దూరం చేయలేడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని దివారాత్రములు ధ్యానించమన్నాడు. దాన్ని ధ్యానించి అదే నీకు బోధించిద్ది నువ్వు చేసేది కరెక్టా కాదా, నువ్వు వెళ్తున్నది కరెక్టా కాదా. అసలు బైబులే చదవకుండా వాళ్ళే చెప్తారు బయటగా క్రైస్తవులు పిలువబడుతున్న సో కాల్డ్ రిలీజియస్ క్రిస్టియన్స్. ఎవడి చిత్తం వాడికి బోధించబడుతుంది వాడు దేవుడితో ఉంటే. నీ చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎలా తెలుసుకుంటావు? మీకు చెప్పాను నువ్వు సరే మీ మనస్సాక్షి మీకు బోధించిద్ది ఏది కరెక్ట్ ఏది తప్పని. ఆ మనస్సాక్షిలో నీ మనస్సాక్షిలో ఆయన వచ్చి ఉండాలి. నీ మనస్సాక్షి నిన్ను గైడ్ చేస్తా ఉంది కదా, ఆ మనస్సాక్షిని గైడ్ చేసేది ఆయన ఆత్మై ఉండాలి. నీకు అది బోధించినప్పుడు ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కరెక్టా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కరెక్టా, లేకపోతే ఈ ఉద్యోగం చేస్తే కరెక్టా, ఈ డెసిషన్ తీసుకుంటే కరెక్టా, దీంట్లోకి వెళ్తే కరెక్టా, ఇది కరెక్టా అని నీకు ఆత్మ బోధించిద్ది. ఆత్మ నీకు ఎలా బోధించిద్ది? నువ్వు ఇది చదివినప్పుడు, దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గర ఉన్నప్పుడు దేవుడి మనసు ఏంటో నీకు అర్థమైంది, ఆయన దేవుడి హృదయం ఏంటో నీకు అర్థమైతే ఆయన చిత్తాన్ని నువ్వు ఈజీగా గ్రహించగలుగుతావు.